ఫ్రెండ్స్, మనం లక్ కోసం ఎదురు చూసి చూసి ఏజ్ అయిపోతుంది, కానీ ఆ అదృష్టం ఆమడ దొరలో కూడా కనిపించడం లేదు. కానీ ఈ రైతుకు మాత్రం అదృష్టం అక్షరాల బావి రూపంలో తలుపు తట్టింది. నీళ్ల కోసం బావి తవ్వుతుంటే లోపల నుంచి మెరిసే రాళ్లు బయటపడ్డాయి. చూస్తుండగానే ఆ గ్రామం అంతా అక్కడ చేరిపోయింది. గంటల వ్యవధిలో ఆ ప్రాంతం మొత్తం ఒక యుద్ధ క్షేత్రంలా మారిపోయింది. అసలు ఆ బావిలో దొరికింది నిజంగా బంగారమేనా? ఆ రైతు ఇప్పుడు కోటీశ్వరుడైపోయాడా, లేక ఆ బంగారం అతనికి శాపంగా మారిందా? ఈ క్రేజీ స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ వింత సంఘటన జరిగింది మన దగ్గర కాదు, ఆఫ్రికాలో ఒక మారుమూల గ్రామంలో. ఆ రైతు తన పొలంలో సాగునీటి కోసం బావి తవ్వడం మొదలుపెట్టాడు. కానీ 10 అడుగుల లోతుకు వెళ్ళగానే మట్టి రంగు మారిపోయింది. తీరా చూస్తే అందులో పసుపు రంగులో మెరిసే రాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఆ వార్తంతా దావానంలా వ్యాపించేస్తుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది జనం పారలు గడ్డపారలు పట్టుకుని ఆ పొలం మీద పడిపోయారు. అక్కడ దొరికిన మట్టిని ఇంటికి తీసుకెళ్లి కడిగితే అందులో 60 నుంచి 90% వరకు స్వచ్ఛమైన బంగారం ఉందని తేలింది. కానీ అదృష్టం ఎప్పుడూ ఒంటరిగా రాదు మామా. ఆ రైతు సంతోషం ఒక్కరోజు కూడా ఉండలేదు. ఆ పొలంలో బంగారం ఉంది అని తెలియగానే ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుని చుట్టూ సైన్యాన్ని కాపలా పెట్టింది. జనంపై లాఠీచార్జ్ చేసి అందరినీ తరిమేస్తారు. ఆ రైతుకు 1 గ్రాము బంగారం కూడా దక్కలేస్తారు కదా, ఉన్న పొలం కూడా పోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భూమి లోపల నిధులు దొరికితే అవి ఎవరికి చెందుతాయి? మన ఇండియాలో అయితే ఏంటి రూల్? మన దేశంలో కూడా ఎవరింట్లో అయినా లేదా పొలంలో కానీ నిధి దొరికితే అది చట్ట ప్రకారం ప్రభుత్వానిదే అవుతుంది. మీకు ₹1 కూడా దక్కసరి కదా, మీరు దాన్ని దాచాలని చూస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ రైతు విషయంలో కూడా అదే జరిగింది. ఆ అదృష్టం అతని రాత్రికి రాత్రి ఫేమస్ చేసేస్తుంది, కానీ చివరికి తనకున్న పొలం కూడా దూరం చేసేస్తుంది. అందుకే అంటారు, దొరికిన నిధి కంటే కష్టపడి సంపాదించిన రూపాయి ఎప్పుడూ సేఫ్ అని. చూస్తారు కదా ఫ్రెండ్స్, నిధి దొరికినా అనుభవించే యోగం అందరికీ ఉండదు. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి మెరిసే రాళ్ళు దొరికితే ఏం చేస్తారు? నిజాయితీగా పోలీసులకు చెబుతారా, లేక గుట్టు చప్పుడు కాకుండా దాచేస్తారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వైరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.